రాక్షసులు పిశాచాలు కూడా రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తారు ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు నేను చూసినట్టే చెప్తాను ఇదంతా సంకర జాతి వాళ్ళే కాబోలు ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు అక్కడ ఆయన చిన్న భాషా చతురత వాడాడు నాకు మావత్తు ఇచ్చాడు ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది మరి ఆ కమ్ముకొస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు గురికాస్ట్ వారు ఉన్నారు చాలా మంది ఉన్నారు రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు లేదు కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు మరి ఆయన ఆ భాష సౌరభాన్ని వెదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు కానీ ఇక్కడ సజ్జల గారు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ మీడియా ద్వారా ఏమిటంటే మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి అంటే మరి ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలను నేను ప్రశ్నించినందుకు 2020 somewhere around ఏప్రిల్ అనుకుంటాను ఏప్రిల్ నెలలో అప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గం అప్పుడు ఉంది కాదు నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో కొన్ని చిన్న గ్రామాల్లో కూడా ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు